మెదక్ జిల్లా దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయిస్తామన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. తన చిన్ననాటి మిత్రులతో ప్రత్యేకంగా సమావేశమైన సీఎం నియోజకవర్గ అభివృద్ధిపై తన ఆలోచనలు పంచుకున్నారు. అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఓ కమిటీ వేసుకోవాలని సూచించారు. దుబ్బాకలో కొత్త మున్సిపల్ భవనం, ఆధునిక మార్కెట్లు ఏర్పాటు చేస్తామన్నారు. రోజు ఉద్యమ సందర్భంలో ఏదైతే మనం వాదించినామో, మా రాష్ట్రం మాకొస్తే, మా వనరులు మాకొస్తే, మా నదుల నీళ్లు మాకొస్తాయి, మా కరెంటు మాకుంటుంది, మేము బ్రతుకుతామని ఏదైతే వాదించినామో 100% అది సత్యమని చెప్పి ఈరోజు తేలింది. సంతోషం ఏంటంటే ఒక 2.5 సంవత్సరాలలో మన ప్రాంతానికి సిద్దిపేట కాదు మొత్తం మెదక్ జిల్లా, ఈవెన్ సింగూరు కూడా నింపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. గోదావరి జలాలు మన వ్యవసాయానికి రాబోతా ఉన్నాయి. అద్భుతమైనటువంటి పద్ధతిగా మన దుబ్బాక, మన సిద్దిపేట, గజ్వేలి ప్రాంతాలంతా కూడా, మెదక్ జిల్లా మొత్తం అంతా కూడా రైతాంగం చాలా స్థితిమంతులు అయ్యేటువంటి అవకాశం, ఆ సేవ చేసే అవకాశం మీ బిడ్డగా, మీ సహాధ్యాయిగా, మీ శిష్యునిగా నాకు లభించడం అది పూర్వజన్మల సుకృతం. 100% రాబోతా ఉంది. ఏప్రిల్ 30 నాడు బహుశా లోపే మరి మా రాజమౌళి అన్న ఎంత స్పీడ్ కడతారో తెలియదు, గుడికి ఆలయ నిర్మాణం సంపూర్ణం కావాలంటే ఈరోజు మళ్ళా ఒక 3 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. 3 కాదు 3.5 కోట్లని సరే తీసుకోండి అని చెప్పడం జరిగింది. ఈ టౌన్ ప్లానింగ్లో దయచేసి లోకల్ ఎమ్మెల్యే, ఎంపీతో పాటు పట్టణానికి ఒక కమిటీ వేయండి పెద్దలతో. ఈ పట్టణానికి ఉన్నటువంటి అవసరాలు ఏంటి? మనకు 2 ఉన్నాయి, లచ్చపేట, దుబ్బాక జంట నగరాల్లా ఉంటాయి. ఇక్కడ ఎటువంటి పరిస్థితులు ఉండాలి, ఏముండాలి, ఈ డబ్బును ఎట్లా వినియోగించుదాం, ఏ పద్ధతిలో చేద్దాం. టౌన్ హాల్ ఒకటి నేను అనౌన్స్ చేసినాను. మార్కెట్ చాలా అధునాతనమైన మార్కెటింగ్ మినిస్టర్ హరీష్ రావుకి చెప్పడం జరిగింది. వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ వస్తుంది. మున్సిపల్ భవనం కోసం కూడా 3-4 కోట్లు అనౌన్స్ కూడా చేయడం జరిగింది. సో మున్సిపల్ భవనానికి ఒక స్థలం తీసి చక్కటి మున్సిపల్ టౌన్ భవనం రావాలి. ఇప్పుడున్న గ్రామ పంచాయతీ ఆఫీస్ చిన్నదైపోయింది, అది అక్కడ సెంటర్ కాబట్టి గ్రామానికి ఒక వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ బ్రహ్మాండమైనటువంటి అధునాతనమైన పద్ధతిలో శాంక్షన్ చేసి కట్టేయమని కూడా నేను మీ జిల్లా మంత్రి, మీ